డియర్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రిలేటెడ్గా మనకి AWS అనేది 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ సర్వీస్ దట్ ఈస్ EBS, సెకండ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ వచ్చేసరికి EFS అండ్ థర్డ్ స్టోరేజ్ S3. ఇలాగా 3 కేటగిరీస్గా మనకి AWSలో ఉన్నాయి స్టోరేజ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ సర్వీస్ అది EBS. సో EBS అంటే ఏంటి, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. ప్రాక్టికల్ పార్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎండ్ వరకు ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్ మీరు కనుక ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా మీ యొక్క కంప్యూటర్లో ఆర్ ఎల్స్ ల్యాప్టాప్లో తీసుకుంటే మనకి విండోస్ ఇన్స్టెన్స్ అనేది మనం చూస్ చేసుకుంటే బై డిఫాల్ట్ మనకి 30 GB రూట్ వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రూట్ వాల్యూమ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ల్యాప్టాప్ కొన్నాం అనుకోండి ఆర్ ఎల్స్ ల్యాప్టాప్ అనేది మీరు పర్చేస్ చేశారనుకోండి, బై డిఫాల్ట్ గా మీకు కొంత స్టోరేజ్ అనేది మీకు ల్యాప్టాప్ తో పాటు వచ్చిన దాన్నే మనం రూట్ వాల్యూమ్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో బై డిఫాల్ట్గా మనకి ల్యాప్టాప్తో పాటు ఒక 250 GB హార్డ్ డిస్క్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. సో దాన్ని మనం ఏమనుకుంటాం అంటే రూట్ వాల్యూమ్ అనుకుంటాం. అదే లినక్స్ తీసుకోండి, లినక్స్లో కూడా మనకి లినక్స్ ఇన్స్టెన్స్లో కూడా మనకి రూట్ వాల్యూమ్ అనేది ఉంటుంది. అది ఎంత ఇస్తుండే మనకి బై డిఫాల్ట్ 30 GB అండ్ ఫ్రీ టైర్ అయితే 30 GB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది కూడా రూట్ వాల్యూమే. సో అది లినక్స్ అయినా మనకి విండోస్ అయినా రూట్ వాల్యూమ్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. ఇప్పుడు EBS అనేది మీరు రూట్ వాల్యూమ్ కింద కనుక మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ న్యూ వాల్యూమ్ అని ఉంది కదా, సో ఈ వాల్యూమ్ వచ్చేసరికి EBS వాల్యూమ్ అన్నమాట. ఇది మీరు ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు అంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని గనక మీరు తీసుకుని ఒకవేళ ఇన్ కేస్ స్పేస్ కనుక సరిపోలేదు, ఇంకొంచెం మీకు ఎక్కువ స్పేస్ అనేది స్టోరేజ్ స్పేస్ అనేది ఇంకొంచెం రిక్వైర్మెంట్ ఉంది మీకు, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తారు కదా. సో ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నే మీరు ఏంటంటే ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ గానీ మీరు కనుక తీసుకొచ్చి కనెక్ట్ చేసినట్టయితే ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని ఇక్కడ ఏమంటామంటే EBS అని చెప్పి మనం పిలుస్తాం, రైట్. సో ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేస్తాను. ఓకే, ఇన్స్టెన్స్ 1, ఇన్స్టెన్స్ 2. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమేమి వస్తాయి అంటే ఇది మిషన్ 1 అనుకుందాం. ఓకే, సో మనకి మిషన్ 1లో ఈ సర్వర్లో ఫస్ట్ సర్వర్లో మనకి ర్యామ్ 4 GB అనుకోండి, CPU 1 CPU అండ్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 8 GB అనేది బై డిఫాల్ట్ రావడం జరుగుతుంది, రైట్. సో ఇది లినక్స్ అయితే అండ్ ఈ 8 GBని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 30 GB వరకు, రైట్. సో ఇప్పుడు ఈ స్టోరేజ్ సరిపోక నేను అడిషనల్ గా తీసుకుంటే ఒక వాల్యూమ్, స్టోరేజ్ అన్న వాల్యూమ్ అన్న ఒకటే సేమ్. సో అడిషనల్ గా నేను కొంత వాల్యూమ్ తీసుకుంటే ఆ వాల్యూమ్ ని ఇక్కడ మనం EBS గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది మిషన్ 2 అనుకుందాం, 2 ఇన్స్టెన్సెస్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏవైతే మనకి ర్యామ్ CPU మనకి AWS నుంచి వస్తుందో సేమ్ కాన్ఫిగరేషన్ తోటి కూడా మనకి వేరొక సర్వర్ అనేది నేనైతే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్స్టెన్స్కి EBSని అటాచ్ చేశాను. ఇక్కడ నేను అడిషనల్గా ఇప్పుడు నాకు ఇక్కడ సైజ్ అనేది సరిపోలేదు. ఓకే, నాకు ఇక్కడ స్టోరేజ్ సైజ్ అనేది సరిపోలేదు. నేను అడిషనల్గా కొంత వాల్యూమ్ని యాడ్ చేయాలి ఇదే ఇన్స్టెన్స్కి అనుకున్నప్పుడు అప్పుడు EBSకి వెళ్ళి EBS స్టోరేజ్ EBS వాల్యూమ్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనం అడిషనల్గా ఇక్కడ తీసుకున్నామో దీన్ని మనం EBS వాల్యూమ్గా కన్సిడర్ చేస్తాం, రైట్. సో EBS వాల్యూమ్ అంటే ఇది ఒక స్టోరేజ్. ఓకే, అడిషనల్ స్టోరేజ్. సో ఎస్యూమ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక 5 GB అడిషనల్ వాల్యూమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను దీంట్లో కొంత డేటా అనేది కొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను ఈ అడిషనల్ హార్డ్ డిస్క్లో. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ అవైలబిలిటీ జోన్ అనేది సేమ్ ఉండాలి. మనం ఈ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు అవైలబిలిటీ జోన్ అనేది సేమ్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏదైతే డేటా అనేది నా ఫస్ట్ మిషన్లో ఈ EBS వాల్యూమ్లో పెట్టానో ఈ వాల్యూమ్ని నేను ఈ ఇన్స్టెన్స్ నుంచి రిమూవ్ చేసి వేరొక ఇన్స్టెన్స్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దీంట్లో ఉన్న డేటా అది వేరొక ఇన్స్టెన్స్ కనుక నేను అటాచ్ చేయాలి అంటే ఆ 2 ఇన్స్టెన్సెస్ కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లో అయితే ఈ 2 ఇన్స్టెన్సెస్ కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లో అయితే ఉండాలి.
సో అప్పుడు మాత్రమే నా డేటా అనేది నేను యాక్సెస్ చేసుకోగలను, లేదంటే లేదు. రైట్. అవైలబిలిటీ జోన్ కనుక సేమ్ లేకపోతే నా ఇన్స్టెన్సెస్ని నేను నా ఇన్స్టెన్సెస్కి ఉన్న ఈబీఎస్ వాల్యూమ్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని నేనైతే యాక్సెస్ చేయలేను. సో సేమ్ అవైలబిలిటీ జోన్లో అయితే కంపల్సరీ ఉండాలి ఈ ప్రాక్టికల్లో మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం ఇదే ప్రాక్టికల్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఎలా అనుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉందనుకోండి. ఆ పెన్ డ్రైవ్ మీ యొక్క ల్యాప్టాప్, ఆ పెన్ డ్రైవ్లో డేటా ఉంటే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని మీరు కనుక చూడాలంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి, రైట్? సో ఇప్పుడు అలా కాకుండా ఆ పెన్ డ్రైవ్ ఎక్కడో హైదరాబాద్లో ఉంది, ఆ పెన్ డ్రైవ్లో సమ్ ఇంపార్టెంట్ డేటా ఉంది, మీరు వచ్చేసరికి వేరొక లొకేషన్లో అయితే ఉన్నారు. అప్పుడు మీరు ఆ పెన్ డ్రైవ్ని యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోలేరు కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మీకు ఈ ఈబీఎస్ వాల్యూమ్ అయితే వర్క్ అవుతుంది. అంటే రెండు కూడా మీకు ఈబీఎస్ వాల్యూమ్ కానీ మీ ఇన్స్టెన్స్ కానీ సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉన్నట్టయితే మాత్రమే మీరు డేటాని యాక్సెస్ అయితే చేసుకోగలరు, లేదంటే లేదు. ఓకే. సో ఇప్పుడు మనం ఇదే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను నా ఏడబ్ల్యూఎస్లో. ఫస్ట్ దీన్ని నేను లినక్స్ ఇన్స్టెన్స్ యూస్ చేసి, అదేవిధంగా విండోస్ ఇన్స్టెన్స్ యూస్ చేసి రెండు కూడా మనం ఏ విధంగా ప్రాక్టికల్గా చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు కదా, సర్వీసెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో కంప్యూట్ అండర్లో మనకి EC2 వర్చువల్ సర్వర్స్ ఇన్ ది క్లౌడ్. సో నేను ఒక సర్వర్ని అయితే క్రియేట్ చేయాలి. సర్వర్ని క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ మీకు మీ సర్వర్కి ఒక నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో ఇక్కడ నేను EBS11 అని చెప్పి ఇస్తున్నాను. ఓకే. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి అమెజాన్ లినక్స్ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది. AMI అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్, మనకి అది యొక్క ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఉన్న అమెజాన్ లినక్సే చూస్ చేసుకుంటున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్స్టెన్స్ టైప్ కనుక చూస్తే ఇక్కడ మనకి T2 మైక్రో, మనకి మన సర్వర్కి ఒక CPU 1 GB మెమరీ ర్యామ్ అనేది ఫ్రీగా AWS నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ కీ పేర్ వచ్చేసరికి ఒక కొత్త కీ పేర్ అనేది క్రియేట్ చేద్దాం. సో EBS వాల్యూమ్ 1 అని చెప్పి ఇస్తున్నాను ఈ కీ పేరు. ఓకే. నేమ్ అనేది ఇస్తున్నాను కీ పేర్కి. నేమ్ వచ్చేసరికి నేను ఏమి ఇచ్చాను, EBS వాల్యూమ్ 1. సో క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్ అండ్ 1. ఏంటంటే మీకు ఇక్కడ మీరు బయట ఎక్కడైనా చూసినట్టయితే చాలా దగ్గరలో మీరు డాష్ అని, నాస్ అని అండ్ శాన్ అని చెప్పి ఇలాగా స్టోరేజ్ గురించి వినుంటారు అనమాట. సో ఈ EBS వచ్చేసరికి మీకు డాష్ అండర్లో వస్తుంది, డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్. అందుకే EBSని మనం ఏమంటామంటే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. ఓకే. సో ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పెన్ డ్రైవ్ అండ్ మీ ల్యాప్టాప్ సేమ్ లొకేషన్లో ఉండాలి. అప్పుడే అంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి. ఆ యొక్క ఎడిషనల్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దానికి మీ యొక్క కనెక్టివిటీ ఇవ్వాలి అంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండాలన్నమాట. దాన్ని అందుకే మనం కాల్ చేస్తాం. ఓకే. సో ది డాష్నే మనం EBSగా కన్సిడర్ చేయొచ్చు. సో వీటి గురించి మనం లేటర్ ఆన్ EFS గురించి వచ్చినప్పుడు నేను మిగతావి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాష్ని ప్రస్తుతానికి అయితే మీరు EBSగా కన్సిడర్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ కీ పేర్ అయితే క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ నెట్వర్క్స్, ఇక్కడ మీకు ఎడిట్ అని చెప్పే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఎడిట్. అండ్ ఇక్కడ నేను సబ్నెట్లోకి వెళ్ళి అవైలబిలిటీ జోన్ AP South 1A తీసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, యాజ్ పర్ ది డయాగ్రామ్ అవైలబిలిటీ జోన్ అనేది సేమ్ ఉండాలి రెండు ఇన్స్టెన్సెస్లో కూడా. సో ఇక్కడ నేను అవైలబిలిటీ జోన్ ఏం తీసుకుంటున్నాను, AP South -1. ఓకే, AP South -1, రైట్. అంటే ముంబై. సో నేను ఇప్పుడు ముంబై రీజియన్లో ఈ పర్టికులర్ అవైలబిలిటీ జోన్లో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇవేం ఆప్షన్స్ ఏం చేంజ్ చేయొద్దు. ఆటో అసైన్ పబ్లిక్ IP ఎనేబుల్లో ఉంచండి. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఒక నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను EBS
టెస్ట్ 1 అని ఇస్తున్నాను. సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ మనకి ఇది లినక్స్ ఇన్స్టెన్స్ కాబట్టి దానికి మనం కనెక్ట్ అవ్వాలంటే ఈ SSH పోర్ట్ అనేది ఓపెన్లో ఉంటే సరిపోతుంది. మనం ఏమి వెబ్ అప్లికేషన్ అనేది లాంచ్ చేయట్లేదు కాబట్టి HTTPS పోర్ట్స్ అనేవి ఎనేబుల్లో లేకపోయినా మనకి నష్టం అయితే ఏం లేదు. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ కనుక ఇది మనకి ఇంపార్టెంట్ పార్ట్, కాన్ఫిగర్ స్టోరేజ్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడండి, ఇందాక మీకు చెప్పినట్టు రూట్ వాల్యూమ్ 8 GB ఏదైతే ఉందో అది మనకి రూట్ వాల్యూమ్గా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎడిషనల్గా నాకు ఈ వాల్యూమ్ సరిపోలేదు కాబట్టి నేను వేరొక 5 GBని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే EBS అని చెప్పి రాస్తుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ GP2 అని IO1 అని ఇదేంటంటే రీడ్ అండ్ రైట్, డేటా రీడ్ అండ్ రైట్ గురించి మీకు ఇక్కడ ఉంటుంది రిలేటెడ్ టు దట్. సో GP2 అంటే జనరల్ పర్పస్ 2. సో రీడ్ అండ్ రైట్ GP3తో కంపేర్ చేస్తుంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది కొంచెం కంపారిటివ్లీ GP3తోటే కంపేర్ చేస్తే GP2 అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అలాగే మీకు ప్రొవిజన్ డైఆప్స్ కావాలంటే ప్రొవిజన్ డైఆప్స్ ఇవి మీరు లేటర్ ఆన్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ నీడ్ బట్టి, రైట్. సో ఇక్కడ నేనైతే GP3 యూస్ చేస్తున్నాను. కొంచెం హై త్రూపుట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అంతే. సో ఎడిషనల్గా మనం తీసుకుంది ఏదైతే వాల్యూమ్ ఉందో దాన్ని మనం EBS వాల్యూమ్ అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మీకు డిలీట్ ఆన్ టర్మినేషన్ నో అని ఉంది. ఇది కనుక మీరు కనుక చేంజ్ చేస్తే మీకు ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇన్స్టెన్స్ అనేది టర్మినేట్ చేస్తారో మీ ఇన్స్టెన్స్తో పాటు మీరు తీసుకున్న EBS వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మీ ఇన్స్టెన్స్తో పాటు EBS వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోతుంది. లేదు అంటే అది నోలో పెట్టుకున్నారంటే మీరు EBS వాల్యూమ్ అనేది అయితే డిలీట్ అవ్వదు, మీ ఇన్స్టెన్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మీ ఇన్స్టెన్స్ చేసినప్పటికీ మీ EBS డిలీట్ అవ్వకూడదు అంటే మీరు నోలో పెట్టండి. లేదు నా ఇన్స్టెన్స్ అనేది నేను రిమూవ్ చేసిన వెంటనే నా EBS వాల్యూమ్స్ ఏవైతే అటాచ్ అయ్యి ఉన్నాయో అవి కూడా తీసేయాలంటే అప్పుడు మీరు ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఈ ఎన్క్రిప్షన్ ఇదంతా కూడా మనకి లేటర్ ఆన్ సెషన్స్లో అయితే మనకి అప్కమింగ్ సెషన్స్లో అయితే నేను చెప్తాను. ఓకే, అండ్ మీరు కావాలంటే ఆ EBSకి స్నాప్షాట్ కూడా తీసుకోవచ్చు, రైట్. సో స్క్రోల్ డౌన్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళండి. కరెంట్ స్టేట్ ఏంటంటే పెండింగ్. సో ఇప్పుడు ఏదైతే నేను EBS వాల్యూమ్ తీసుకున్నానో నా రూట్ వాల్యూమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది. అవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే మీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో EBS అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని. దాని అండర్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు వాల్యూమ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఈ 5 GB ఏదైతే ఉందో ఇది EBS వాల్యూమ్, ఈ 8 GB ఏదైతే ఉందో ఇది రూట్ వాల్యూమ్. ఓకే, సో మీరు ఇలాగా రైట్. సో ఇవన్నీ కూడా వాల్యూమ్ స్టేట్ ఇన్ యూజ్ అని ఉంది, అవైలబిలిటీ జోన్ AP సౌత్ -1A. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాం. ఆ ఇన్స్టెన్స్కి కొంత CPU ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా రావడం జరిగింది. అదే సేమ్ ఇన్స్టెన్స్కి మనం ఎడిషనల్గా చేసిందంటే ఏం లేదు, జస్ట్ వాల్యూమ్ని 5 GB యాడ్ చేసాం అండ్ డిలీట్ ఆన్ టర్మినేషన్ అనేది ఎస్ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడైతే మనం లాంచ్ చేసాం కదా, ఇప్పుడైతే మన ఇన్స్టెన్స్కి అయితే మనం కనెక్ట్ అవుదాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ మన EBSకి మన ఇన్స్టెన్స్కి EBSని లింక్ చేసాం. వీ హ్యావ్ లింక్డ్ అవర్ EBS వాల్యూమ్ టు అవర్ ఇది జస్ట్ అయితే మనం ఇప్పుడు ఏం చేసామంటే లింక్ చేసాం అంతే. ఓకే, సో నెక్స్ట్ మనం లినక్స్లో ఏదైనా స్టోరేజ్ కనుక మనం యూస్ చేయాలి అంటే ఏదో ఒక ఫోల్డర్కి అయితే మౌంట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు మనం అయితే లాగిన్ అవుదాం మన ఇన్స్టెన్స్కి. ఫస్ట్ నేను ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది, అటు మీద క్లిక్ చేశాను అండ్ ఇక్కడ SSH కమాండ్ కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాను. ఓకే, సో మీ ఇష్టం, మీరు ఏ సాఫ్ట్వేర్స్ అయినా యూస్ చేసి మీరైతే కనెక్ట్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను మొబైల్ ఎక్స్టర్న్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి, పుట్టి ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి అవన్నీ కూడా. సో ఎక్కడైతే కీపేర్ మీ దగ్గర ఉందో ఆ కీపేర్
లొకేషన్లోకి వెళ్ళి అయితే మీరు ఈ కమాండ్ అయితే మీరు రన్ చేయాలి. సో ఇక్కడ నేను యూజర్స్ ఓకే, లోకల్ డిస్క్ సిలో యూజర్స్ భానుప్రకాష్ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో అయితే ఉంది. సో నాకు ఆ కీ పేర్ అనేది, సో అక్కడికైతే నేను మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఉన్న కరెంట్ పాత్ నుంచి ఆ పర్టికులర్ పాత్లోకి అయితే మూవ్ అవ్వాలి. సో సిడి డాట్ డాట్ సిడి డాట్ డాట్ సో డిఐఆర్. సో ఇక్కడ యూజర్స్ అని చెప్పి ఫోల్డర్ ఉంది. సో యూజర్స్లోకి మూవ్ అవ్వాలంటే జస్ట్ మళ్ళీ సిడి అని కమాండ్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ డిఐఆర్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో డౌన్లోడ్స్ ఉన్నది నాకు ఇంకొక ఫోల్డర్ అనేది. సో సిడి ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి అయితే మూవ్ అవుతున్నాను అండ్ అగైన్ డిఐఆర్. సో ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పి అయితే ఫోల్డర్ ఉంది. సో ఆ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో నాకు కీ పేర్ అనేది అయితే ఉంది. సో డిఐఆర్. సో ఇక్కడ నా దగ్గర అయితే కీ పేర్ అయితే ఇక్కడ ఉంది నాది. సో జస్ట్ ఇప్పుడు కీ పేర్ నేమ్ ఏమి ఇచ్చాం మనం, ఈబిఎస్ వాల్యూమ్ 1 అని ఇచ్చాం. సో ఎక్కడ ఉంది అది, రైట్. సో ఇక్కడ ఈబిఎస్ వాల్యూమ్ 1 డాట్ పెమ్లో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ కమాండ్ అనేది పేస్ట్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి కమాండ్ కాపీ చేస్తున్నాను. కన్సోల్లోకి వెళ్ళి ఎస్ఎస్హెచ్ కమాండ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ యొక్క టెర్మినల్లోకి వచ్చి పేస్ట్ చేయండి అండ్ ఎంటర్. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఎస్ అని చెప్పి టైప్ చేయండి. అంతే, దట్స్ ఇట్. మనం ఇప్పుడైతే సర్వర్కి అయితే కనెక్ట్ అయిపోయాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కమాండ్ ఇస్తున్నాను. కమాండ్ ఏంటంటే డిఎఫ్ ఐఫన్ స్పేస్ స్మాల్ హెచ్ క్యాపిటల్ టీ. సో డిఎఫ్ ఐఫన్ స్పేస్ స్మాల్ హెచ్ క్యాపిటల్ టీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎఫ్ ఐఫన్ స్మాల్ హెచ్ క్యాపిటల్ టీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే డిఎఫ్ అంటే ఏంటంటే డిస్క్ ఫ్రీ అండ్ హెచ్ అంటే ఏంటంటే మనకు హ్యూమన్ రీడబుల్ అనమాట, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. అండ్ టీ వచ్చేసరికి టైప్. డిస్క్ ఫ్రీ, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ అండ్ టీ వచ్చేసరికి టైప్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకి ఏవైతే డిస్క్స్ ఉన్నాయో అవి ఈ కమాండ్ తోటే మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఏదైతే మనం 5 GB అడిషనల్గా తీసుకున్నామో అదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందా అంటే మనకి ఇక్కడ చూపించదు. కానీ మీరు చూడండి ఇక్కడ 8 GB అయితే మీరు చూస్తున్నారు. ఈ 8 GB అనేది రూట్ వాల్యూమ్ అయితే మనం చూడగలుగుతున్నాం, కానీ ఈబిఎస్ వాల్యూమ్ అయితే మనం చూడలేకపోతున్నాం. దానికి రీజన్ ఏంటంటే మనం వాల్యూమ్ని కనుక యూస్ చేసుకోవాలంటే ఆ వాల్యూమ్ అనేది ఒక ఫోల్డర్కి అయితే మౌంట్ అయ్యి ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు యూస్ వాల్యూమ్ ఆర్ ఎల్స్ ఎడిషనల్ వాల్యూమ్ అని ఇస్తున్నాను. ఎడిషనల్ వాల్యూమ్ ఇన్ లినక్స్ ఎన్వైర్మెంట్ వీ నీడ్ టు మౌంట్ దట్ వాల్యూమ్ విత్ ఎనీ ఫోల్డర్, రైట్. సో అదనమాట. సో మనం యూస్ చేయాలి ఎడిషనల్గా తీసుకున్న వాల్యూమ్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ స్టోరేజ్, వాల్యూమ్ ఆర్ స్టోరేజ్. ఈ ఎడిషనల్ స్టోరేజ్ని కనుక మీరు యూస్ చేసుకోవాలి అంటే, ఎడిషనల్ హార్డ్ డిస్క్ని కనుక మీరు యూస్ చేసుకోవాలి అంటే మీరు ఏదో ఒక ఫోల్డర్కి అయితే పర్టికులర్గా మీరైతే అటాచ్ చేయాలి, అంటే మౌంట్ చేయాలి. మౌంట్ చేసినట్టయితే మీరు అప్పుడు మాత్రమే ఈ యొక్క పర్టికులర్ వాల్యూమ్ని మనం యూస్ చేసుకోగలం. ఓకే, సో రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అందుకనే ఈ 5 GB అనేది కనిపించట్లేదు మనం ఎడిషనల్గా తీసుకుంది. సో దాన్ని మనం మౌంట్ చేయాలి. సో ఇప్పుడు ఇప్పుడు LSBLK అని కొడితే మనకు అప్పుడు 5 GB అనేది కనిపిస్తుంది, లింక్ అయ్యి ఉంది. LSBLK అని కొడితే ఇక్కడ మీకు మన 5 GB ఈబిఎస్ వాల్యూమ్ అనేది మన యొక్క ఇన్స్టెన్స్కి అయితే లింక్ అయ్యి ఉంది, కానీ అది మనం మౌంట్ చేయలేదు. మౌంట్ చేయకపోవడం వల్ల అది మనకి ఈ కమాండ్ ఇస్తున్నాం కదా మనం, డిఎఫ్ స్పేస్ -HT అని, అందుకని మనకి ఇక్కడ చూపించట్లేదు. ఎప్పుడైతే మనం మౌంట్ చేస్తామో ఏదైనా ఫోల్డర్కి అప్పుడైతే మనకి ఈ 5 GB కూడా మనం ఈ కమాండ్ ఇచ్చాక చూపించడం అయితే ఇక్కడ మనకి జరుగుతుంది, రైట్. సో LSBLK అంటే ఏంటంటే లిస్ట్ బ్లాక్ డివైజెస్. LSBLK స్టాండ్స్ ఫర్ లిస్ట్ ఆల్ బ్లాక్ డివైజెస్. సో ఇప్పుడు రైట్, ఇప్పుడు మనం మౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్విచ్ అవుతున్నాను. ఇప్పుడు నేను నాన్ రూట్ యూజర్ కదా, నాన్ రూట్ యూజర్ నుంచి రూట్ యూజర్లోకి స్విచ్ అవుతున్నాను.
సుడో స్పేస్ su హైఫన్. సో ఇప్పుడు నేను రూట్ యూజర్గా అయితే చేంజ్ అయ్యాను. సో అన్ని ప్రివిలేజెస్ అయితే ఉంటాయి ఇప్పుడు నాకు. సో ఇక్కడ సుడో ఫైల్ సిస్టమ్ అయితే క్రియేట్ చేయాలి. ఎంకేఎఫ్ఎస్ స్పేస్ టీ మేక్ ఫైల్ సిస్టమ్. ఎంకేఎఫ్ఎస్ అంటే మేక్ ఫైల్ సిస్టమ్. ext4 ఫైల్ సిస్టమ్ అనేది మనకి లినక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ మనకి ext4 ఫైల్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, xvdb అని చెప్పిస్తున్నాం. సో ఇక్కడ మనకి నేమే ఇక్కడ /dev అంటే ఏంటంటే డివైజెస్. ఈ పర్టికులర్ డివైజెస్ అనే ఫోల్డర్లో మనకి xvd అనే నేమ్ తోటే ఈ ఎడిషనల్గా తీసుకున్న వాల్యూమ్ అనేది అయితే ఉంది. సో ఆ పర్టికులర్ వాల్యూమ్ని మనం మౌంట్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ వాల్యూమ్కి ఒక ఫైల్ సిస్టమ్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేనైతే ఫైల్ సిస్టమ్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కమాండ్ ఎప్పుడైతే నేను రన్ చేశానో క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్ అని చెప్పి మనకైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. చెప్పాను కదా, ఒక ఫోల్డర్కి అయితే మనం మౌంట్ చేయాలని చెప్పి. సో నేను ఓన్గా ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఎంకేడిఐఆర్ ఫోల్డర్ వచ్చేసరికి నేమ్ టెస్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ls అని చెప్పి కమాండ్ ఇవ్వగానే ఆ టెస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ టెస్ట్ ఫోల్డర్కి నేనైతే మౌంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చూడండి df స్పేస్ ఇప్పుడు మౌంట్ చేస్తాను కదా ఆ పర్టికులర్ వాల్యూమ్ని. ఇప్పుడు ఫస్ట్ కమాండ్ నేను ఏదైతే ఇచ్చానో df స్పేస్ -h అని ఆ కమాండ్ మళ్ళీ నేను ఇస్తే ఇప్పుడు నాకు ఆ 5 GB కూడా కనిపిస్తుంది. రైట్. ఇంకా మౌంట్ చేయలేదు కదా మనం. మౌంట్ చేసిన తర్వాత అయితే చెక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మౌంట్ చేద్దాం. మౌంట్ ఏ విధంగా చేయాలి? మౌంట్ /dv/xvdb అని చెప్పించి ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయండి. మౌంట్ అయిపోతుంది. ఇప్పుడు df స్పేస్ -h అని ఇస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు చూడండి. ఓకే, df స్పేస్ ఇక్కడ చూడండి మౌంట్ అయిపోయింది. ఈ 5 GB అనేది మౌంట్ అయితే అయింది. రూట్ అండర్లో ఈ పర్టికులర్ /root ఫోల్డర్ అండర్లో టెస్ట్ అనే డైరెక్టరీ అనేది ఉంది. సో డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న రెండు కూడా ఒకటే, సేమ్. ఓకే. సో ఇప్పుడు మౌంట్ అయింది. ఇప్పుడు మనం డేటా అనేది అయితే మనం పెడదాం ఇక్కడ. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఏ లొకేషన్లో ఉన్నాను, pwd అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. pwd అంటే ఏంటి? ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. రైట్. సో pwd అని కమాండ్ ఇస్తే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే నేను /root అనే ఫోల్డర్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు ఈ రూట్ అనే ఫోల్డర్లో నేను ls అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఈ రూట్లో మనకి టెస్ట్ అని చెప్పి ఫోల్డర్ అయితే ఉంది. సో ఆ పర్టికులర్ టెస్ట్ ఫోల్డర్లోకి అయితే నేను మూవ్ అవుతున్నాను. సో టెస్ట్ ఫోల్డర్లోకి మూవ్ అవుతున్నానంటే అర్థం ఏంటి? నేను ఈ 5 GBలోకి వాల్యూమ్, ఈ 5 GB EBS వాల్యూమ్ ఏదైతే ఉందో దానిలోకి మనం మూవ్ అవుతున్నట్టు అనమాట. సో అక్కడ ఈ 5 GBని మనం టెస్ట్కే కదా మౌంట్ చేసాం. సో 5 GBలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాను. సో టచ్ అని చెప్పి కమాండ్ ఇచ్చి, సో ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ అయితే క్రియేట్ చేయడానికి నేను ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1.20 అని ఇస్తున్నాను. అంటే 20 ఫైల్స్ ఎట్ ఏ టైం నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా కమాండ్ అయితే ఇస్తున్నాను. సో ఎంటర్. సో ఆ ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నేను ls అని చెప్పి టైప్ చేయగానే నేను ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేశానో ఆ ఫైల్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ 20 ఫైల్స్ చూపించడం అయితే జరిగింది. అంటే సక్సెస్ఫుల్గా మనం ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం. రైట్. సో ఇప్పుడు మళ్ళీ నేను df స్పేస్ -h అని ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు యూసేజ్ చూస్తే మీరు ఇక్కడ 1% ఉంది ఇంతకుముందు. రైట్. సో ఇక్కడ 0% యూసేజ్. సో యూసేజ్ అనేది మీకు ఆ పర్టికులర్ డేటా బేస్ చేసుకొని మనకైతే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో జస్ట్ మనం ఫైల్స్ క్రియేట్ చేసాం కాబట్టి అదేమీ పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. కొన్ని ఫైల్స్ కనుక యాడ్ చేసినట్టయితే ఈ పర్టికులర్ డైరెక్టరీ ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ యొక్క యూసేజ్ అనేది మేము ఇక్కడ తెలుసుకోవచ్చు. రైట్. సో ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి మన డయాగ్రామ్లోకి అయితే మూవ్ అవుదాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ పర్టికులర్ EBS వాల్యూమ్లో అయితే నేను డేటా పెట్టడం జరిగింది. డేటాను అయితే నేను యాడ్ చేశాను కదా. సో ఎన్ని ఫైల్స్ అయినవి క్రియేట్ చేశాను?
దీంట్లో నేను ఈబీఎస్ వాల్యూమ్లో నేను 20 ఫైల్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. 20 ఫైల్స్ అనేవి నేనైతే క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ ఈబీఎస్ వాల్యూమ్లో నాకు డేటా అయితే ఉంది. కొంత డేటా అయితే నాకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకైతే డేటా అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను ఈ డేటాని ఈ యొక్క ఇన్స్టెన్స్ నుంచి వేరొక ఇన్స్టెన్స్లోకి అయితే మూవ్ చేయాలి అనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క డేటాని నేను వేరొక ఇన్స్టెన్స్కి అయితే అటాచ్ చేసి చూడాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మీకు నేను చెప్పాను కదా, సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉండాలి 2 ఇన్స్టెన్సెస్ కూడా. అప్పుడు మాత్రమే మనం ఈ డేటాని వేరొక ఇన్స్టెన్స్కి ట్రాన్స్ఫర్ చేసి మనమైతే చెక్ చేయగలం. సో ఈబీఎస్ వాల్యూమ్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ఆ డేటా, లేదంటే మీకు డేటా అనేది పోద్ది. డేటా అనేది అవైలబుల్గా ఉండదు. 2 అవైలబిలిటీ జోన్స్ సేమ్ ఉండాలి. 2 ఇన్స్టెన్సెస్ యొక్క అవైలబిలిటీ జోన్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు డేటా అయితే యాక్సెస్ చేసుకోగలరు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ ఈబీఎస్ వాల్యూమ్ నెక్స్ట్ ఇంకొక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఈ ఈబీఎస్ వాల్యూమ్ ఏదైతే ఉందో, సో ఈ ఈబీఎస్ వాల్యూమ్ని నేను షిఫ్ట్ చేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎప్పుడైతే నేను అక్కడి నుంచి అన్మౌంట్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తానో, నా డేటా అనేది ఉంటుందా ఉండదా, సేమ్ అవైలబిలిటీ జోన్ అయితే అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను, బోత్ ద ఇన్స్టెన్సెస్ షుడ్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. రైట్. సో ఇప్పుడు మనం అయితే షిఫ్ట్ చేద్దాం, ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఆ ఇన్స్టెన్స్కి ఇక్కడ ఉన్న ఈబీఎస్ వాల్యూమ్ని ఇక్కడికి అటాచ్ చేసి చెక్ చేద్దాం. సో నేను ఇన్స్టెన్సెస్కి అయితే వెళ్తున్నాను. మళ్ళీ అనదర్ ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను, లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఈబీఎస్ 2 అని చెప్పి తీసుకుంటున్నాను. మీరు ఏదైనా నేమ్ తీసుకోవచ్చు, నో వరీస్. సో ఇక్కడ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టెన్స్ టైప్, కీ పేర్, ఎగ్జిస్టింగ్ కీ పేర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు డిఫరెంట్ కీ పేర్కి ప్రాబ్లం ఏం లేదు. సో ఆల్రెడీ ఈబీఎస్ వాల్యూమ్ 1 అని చెప్పి కీ పేర్ మనం క్రియేట్ చేసినట్టు ఉన్నాం కదా. సో అదే కీ పేర్ని మళ్ళీ యూస్ చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా ఏం కీ పేర్ అనేది క్రియేట్ చేయట్లేదు నా సెకండ్ ఇన్స్టెన్స్కి. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇక్కడే. సో సబ్నెట్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే అవైలబిలిటీ జోన్ ఉందో సేమ్ అవైలబిలిటీ జోన్ ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేయాలి. సో అవైలబిలిటీ జోన్ AP-South-1. సో ఆ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఈబీఎస్ వాల్యూమ్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో చెక్ చేయాలి అంటే, సో న్యూ ట్యాబ్లోకి వెళ్తున్నాను, EC2 మీద క్లిక్ చేసి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో అది కనుక మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎక్కడుంది ఇన్స్టెన్స్ అనేది AP-South-1A. సో ఇక్కడ వాల్యూమ్స్లోకి వెళ్ళండి. ఆ వాల్యూమ్ ఎక్కడుంది, 5 GB వాల్యూమ్ అనేది ఎక్కడుంది మనకి అవైలబిలిటీ జోన్ చూసారు కదా, AP-South-1A. సో సేమ్ ఇక్కడ కూడా నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను, AP-South-1A. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. నెక్స్ట్ SSH ఎనీవేర్, ఇవన్నీ కామన్. అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కాన్ఫిగర్ స్టోరేజ్, నేను ఇక్కడైతే ఏమీ అడిషనల్గా వాల్యూమ్ అయితే తీసుకోవట్లేదు, నేను ఆల్రెడీ తీసేసుకున్నాను ఈబీఎస్ వాల్యూమ్ అనేది. సో ఆ ఈబీఎస్ వాల్యూమే ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకో ఇన్స్టెన్స్కి అయితే అటాచ్ చేసి చూడాలి కాబట్టి, సో ఇక్కడైతే నేను అడిషనల్గా ఏం వాల్యూమ్ అయితే యూస్ చేయట్లేదు. కానీ ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, అంతే. సో ఇప్పుడు నేను సెకండ్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవుతున్నాను. అంతకంటే ముందు మనం అక్కడ ఉన్న మన వాల్యూమ్ ఈబీఎస్ వాల్యూమ్ మనం అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ చేసిన తర్వాత మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయగలం. సో దానికి ప్రాసెస్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డైరెక్టరీ నుంచి అయితే బయటికి రావాలి. సో CD అని చెప్పి ఇస్తున్నాను. సో ఆ డైరెక్టరీ నుంచి అయితే బయటకు వచ్చాను. ఇప్పుడు టెస్ట్ ఫోల్డర్లో అయితే లేను. సో మీరు సేమ్ ఫోల్డర్లో ఉండి అన్మౌంట్ చేయాలనుకుంటే మాత్రం అవ్వదు. చాలామంది ఇది మిస్టేక్ చేస్తూ ఉంటారు, నా స్టూడెంట్స్ చాలామంది. సో సేమ్ డైరెక్టరీలో ఉండి యూమౌంట్ కనుక చేసినట్టయితే అది మీరు వర్క్ అవ్వదు. సో ఇక్కడ నేను జస్ట్ అన్మౌంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ మౌంట్ చేసిందని యూమౌంట్ టెస్ట్ అనమాట. అన్మౌంట్ చేయాలంటే యూమౌంట్ టెస్ట్ అని చెప్పి మీరు కమాండ్ ఇవ్వాలి. సో ఎంటర్. ఇప్పుడు మళ్ళీ LS, ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను DF -H T అని ఇస్తే మీకు అది వాల్యూమ్ కనిపించదు 5 GB, ఎందుకంటే మనం
యూమౌంట్ చేసేసాం కాబట్టి, అన్మౌంట్ చేసాం కాబట్టి, రైట్? సో, ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు మనం టెర్మినల్‌లో చేసాం గదా! సర్వర్‌లోకి లాగిన్ అయ్యి అన్మౌంట్ అయితే చేసాం. ఇదే విధంగా మీరు కన్సోల్‌లో కూడా చేయాలి. సో, కన్సోల్‌లోకి వెళ్ళండి. వాల్యూమ్స్‌లోకి వెళ్ళండి. ఆల్రెడీ మనం వాల్యూమ్స్‌లో ఓకే. ఆహ్, వాల్యూమ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 5 జీబీ ఉంది కదా! లోకి వెళ్ళి డిటాచ్ వాల్యూమ్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ డిటాచ్ వాల్యూమ్. సో, ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. సో, మరి కన్సోల్‌లోనూ చేయాలి. అన్లింక్ చేసాం. ఇక్కడ ఏం చేసాం మనం అన్లింక్ చేసాం. తర్వాత అక్కడేమో మనం అన్మౌంట్ చేసాం. ఓకే. సో, వన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఏబీఎస్ వాల్యూమ్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ చూసారా 2 8 జీబీస్ ఉన్నాయి. ఇంతకుముందు నాకు ఓన్లీ ఒక 8 జీబీ ఉండేది. ఇప్పుడు నాకు 2 8 జీబీస్ వస్తున్నాయి. ఎందుకంటే 2 ఇన్‌స్టెన్సెస్ మనం లాంచ్ చేసాం కాబట్టి. ఈ 5 జీబీని ఈసారి నాకు సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి నేను అటాచ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ యాక్షన్స్‌లోకి వెళ్తున్నాను. ఆహ్, ఒకసారి 1 ఆర్ 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి. మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. అటాచ్ వాల్యూమ్ అని చెప్పి. చూడండి ఇంతకుముందు మనకది అటాచ్ వాల్యూమ్ అనేది హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు మనకిది హైలైట్ అయింది. ఇప్పుడు అటాచ్ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం జేయాలి? ఇక్కడున్న ఈవీఎస్ వాల్యూమ్‌ని సెకండ్ ఇన్‌స్టెన్స్‌కైతే అటాచ్ చేయాలి. ఈ డయాగ్రామ్‌లో నేను ట్రాన్స్‌ఫర్ చేసినట్టు. సో, దానికి మీ యొక్క ఇన్‌స్టెన్స్‌నైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసిన దానికి ఈబీఎస్ 22 అని చెప్పి అయితే నేమ్ ఇచ్చాను నేను. సో, ఎప్పుడైతే చూడండి ఇక్కడ కింద కూడా మెన్షన్ చేశాడు. ఏమని? ఓన్లీ ఇన్‌స్టెన్సెస్ ఇన్ ది సేమ్ అవైలబిలిటీ జోన్ యాస్ ది సెలెక్టెడ్ వాల్యూమ్ ఆర్ డిస్‌ప్లేడ్. అర్థమైందా మీకు? సో, సేమ్ అవైలబిలిటీ జోన్‌లో ఉంటేనే మీకిక్కడ ఇన్‌స్టెన్స్ ఆ సెకండ్ ఇన్‌స్టెన్స్ అనేది కనిపిస్తది. సెలెక్ట్ చేసుకోవడానికి. ఒకవేళ అవైలబిలిటీ జోన్ మారినట్టయితే మీకిక్కడైతే ఇన్‌స్టెన్స్ అనేది కనిపించదు. సో, డివైస్ నేమ్ వచ్చేసరికి మనకేంటది xv/dev/xvdb కదా! సో, డివైస్ నేమ్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. రికమెండెడ్ డివైసెస్ నేమ్స్ ఇక్కడ ఇచ్చాడు ఇలాగా. సో, నేను బై డిఫాల్ట్ సో, ఇక్కడ ఒకసారి డివైస్ నేమ్ అనేది చెక్ చేద్దాం. xvdb/dev/xvdb ఇది కొత్త ఆప్షన్ ఇచ్చాడు. నేను చెక్ చేయలేదు. ఓకే. నో వరీస్. ఇది కావాలంటే మీరు నాకు తెలిసి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. రైట్. నో వరీస్. క్లిక్ ఆన్ అటాచ్ వాల్యూమ్. ఆహా! /dev/xvdb సో, అటాచ్ వాల్యూమ్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడైతే మనకి సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి అయితే మనం అటాచ్ చేసాం ఈ వాల్యూమ్‌ని. ఇక్కడ ఇన్‌స్టెన్సెస్‌లోకి వెళ్ళండి. మీ యొక్క ఇన్‌స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. సెకండ్ ఇన్‌స్టెన్స్‌ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అవ్వడానికైతే ఇప్పుడు ట్రై చేద్దాం. సో, ఎస్ఎస్హెచ్ కమాండ్ కాపీ చేస్తున్నాను. అండ్ వేరొక టెర్మినల్ అయితే ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ నేను సీడీ రైట్ డిఐఆర్ సీడీ యూజర్స్ డిఐఆర్ సీడీ సో, కీ పేరు ఏదైతే లొకేషన్‌లో ఉందో ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి అయితే మూవ్ అవుతాం. మన డౌన్‌లోడ్స్‌లో కదా ఉన్నది. సో, డౌన్‌లోడ్స్ ఇక్కడ నేను ఆ కమాండ్ అనేది ఇస్తున్నాను. ఎంటర్ అండ్ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కదా! సో, ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి. రైట్. సో, ఇప్పుడు మనం సెకండ్ ఇన్‌స్టెన్స్‌కి అయితే కనెక్ట్ అయ్యాం. ఓకే. సో, ఇక్కడ నేను డీఎఫ్ స్పేస్ -h క్యాపిటల్ టీ అని ఇస్తున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు నాకైతే 5 జీబీ కనిపించట్లేదు. సో, ఎల్ఎస్బీఎల్‌కే అని ఇస్తున్నాను ఇంత ముందులాగా. కానీ ఇక్కడ చూస్తే మనకి మన డిస్క్ నేమ్ మన యొక్క 5 జీబీ వాల్యూమ్ నేమ్ వచ్చేసరికి మనం అక్కడ తీసుకున్నాం కదా! ఎక్స్‌వీడీబీబీ అని. సో, అదైతే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. దీంట్లో అయితే డేటా ఉంది. ఓకే. ఇప్పుడు మనం మౌంట్ చేద్దాం. వేరొక ఆహ్, ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి ఆ ఫోల్డర్‌కైతే ఈ 5 జీబీని మనం మౌంట్ చేయాలి. మౌంట్ చేసిన తర్వాత మనం చూడగలం. ఓకే. సో, ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ అనేది దీని మీద ఉంది కాబట్టి సో, డైరెక్ట్‌గా మనం మౌంట్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. ఎంకేడీఏఆర్ ఇంతకుముందు టెస్ట్ అని క్రియేట్ చేశాం కదా! ఇక్కడ ట్రైనింగ్ అని చెప్పిస్తున్నాను. మీ ఇష్టం మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ సుడో అని ఇవ్వండి కమాండ్. నేను రూట్ యూజర్‌లో లేకపోతే మీరు సుడో యూజ్ చేయాలి. సో, ట్రైనింగ్ అని చెప్పి ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ట్రైనింగ్ అనే ఫోల్డర్‌కి అయితే మనం మౌంట్ చేయాలి. సో, జస్ట్ పీడబ్ల్యూ అని చెప్పి పీడబ్ల్యూడీ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎక్కడున్నా నేను /home/EC2 యూజర్‌లో అయితే ఉన్నాను. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ అనేది ఈ EC2 -యూజర్ అండర్‌లో ఉంది. సో, ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌కి అయితే నేను మౌంట్ చేయాలనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఇప్పుడు మౌంట్ /xv మన యొక్క డివైస్ నేమ్ ఏంటి? xvdbb/dev/xvdbb
ఫోల్డర్ నేమ్ ఏంటి? ట్రైనింగ్ కదా! సో, ట్రైనింగ్ అని చెప్పి నేమ్ ఇవ్వండి. ఓకే. సుడో అని చెప్పి కమాండ్ ఇవ్వాలి దీనికి. సుడో. సో, ఇప్పుడైతే మౌంట్ అయిపోయింది. ఇప్పుడు డీఎఫ్ స్పేస్ స్మాల్ హెచ్ క్యాపిటల్ టీ అని ఇస్తున్నాను. డీఎఫ్ స్పేస్ స్మాల్ హెచ్. సో, ఇక్కడ చూస్తే మనకి ఈ ఫైల్స్ ఏదైతే వాల్యూమ్ ఉందో వేరొక ఫోల్డర్‌కి అయితే మౌంట్ చేయడం జరిగింది. రైట్. సో, ఇక్కడ ఇప్పుడు మనం డేటా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు ఆ ఫోల్డర్‌లోకి అయితే మూవ్ అవుతున్నాను నేను వేరొక అదర్ ఫోల్డర్‌లోకి. సో, ఎల్ఎస్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏవైతే ఫైల్స్ నేను నా ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో అయితే ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేసి క్రియేట్ చేశానో, అదే వాల్యూమ్ వేరొక ఇన్‌స్టెన్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి మౌంట్ చేసి చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కూడా అదే సేమ్ ఫైల్స్ అనేవి ఉండడం జరిగింది. సో, సేమ్ అవైలబిలిటీ జోన్ అవ్వడం వల్ల మనకి ఈ ఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్. సో, అదే గైస్ ఈ విధంగా మీరు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ అనేది మీరు కూడా మీ సైడ్ నుంచి చేసి చూడండి. ఏవైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను. మీ కామెంట్స్ చూసిన వెంటనే. ఓకే. అండ్ జస్ట్ ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. నేను ఇక్కడ 2 ఇన్‌స్టెన్సెస్ పక్కన పెట్టి. ఇది నా ఫస్ట్ ఇన్‌స్టెన్స్. ఇది మన ఫస్ట్ ఇన్‌స్టెన్స్ ఇది. సో, చూడండి ఇక్కడ ఐపీ అడ్రెస్ 2 వేరు ఉంటాయి. ఇక్కడ మీకు 172.31 42 అని చెప్పి ఉంది. 42, 45 ఉంది కదా! ఇక్కడ 40, 19 అని ఉంది. సో, 2 కూడా డిఫరెంట్ ఇన్‌స్టెన్స్. ఇది ఫస్ట్ ఇన్‌స్టెన్స్. ఇది సెకండ్ ఇన్‌స్టెన్స్. రైట్. సో, ఇది గైస్ ఈ వీడియోకి. అండ్ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఈ ప్రాక్టికల్ పార్ట్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే. సో, ఇలాంటి కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇప్పుడు మనం లినక్స్ ఇన్స్టెన్స్ యూజ్ చేసి ఈ ఈబీఎస్ వాల్యూమ్‌ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చేసి చూపించాను కదా! నెక్స్ట్ వీడియోలో విండోస్ మీద చూపిస్తాను మీకు. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ.